పల్నాడు జిల్లాకి గతంలో పనిచేసినటువంటి కె నాగేశ్వరరావు గారిని మళ్ళీ ఇక్కడికి నర్సరావుపేట సబ్ డివిజనల్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆయన గతంలో ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు వినూత్నమైన రీతిలో శాంతి భద్రతల పరిరక్షణ కానీ నేరాలను అరికట్టే విధంగా ఎంతో కృషి చేశారు. ఆయన ఇప్పుడు మళ్ళీ నూతనంగా ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఏ విధంగా ముందుకు సాగబోతున్నారో మన భారత వనిత టీవీకి స్పష్టంగా వివరిస్తున్నారు. మరి అదేవిధంగా ఈ వనిత టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ నరసరావుపేట సబ్ డివిజన్ ఉన్న ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ మరి నరసరావుపేట సబ్ డివిజన్ డిఎస్పీగా వచ్చినాక భవిష్యత్తులో గతంలో మేము ఏ రకంగా అయితే లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేశామో అదేవిధంగా ఇంకా దానికన్నా మెరుగైన పద్ధతుల్లో ప్రజలకి సేవ చేయడానికి నేను నా సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదు. ప్రజలు సుఖశాంతులతో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు యొక్క సహకారం అందిస్తాం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో మా యొక్క సిబ్బంది అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ డ్రగ్స్ కానీ గాంజా లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి బ్యాడ్ వైసెస్కి పాల్పడుతున్న వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు మానుకోవాలని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తులు కానీ మరి ఉండేటట్టయితే అలాంటి డ్రగ్స్ అమ్మే ముఠాగని కూడా నేను ముందుగానే చెప్తా ఉన్నా. వాళ్ళలాంటిని ఉపేక్షించేది లేదు. వాళ్ళని వెంటనే పట్టుకొని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా ధైర్యంగా మీ యొక్క ఏరియాలో ఏమన్నా హింస కానీ లేకపోతే టీజింగ్ కానీ లేకపోతే బెదిరింపులు కానీ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు వెంటనే మీ బాధ్యత కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేయవలసిన బాధ్యత ఉంది. మీరు ఎంతైతే పోలీసుకి మీ ఏరియాలో జరుగుతున్న ఆంగిక శక్తులు కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, అవి కానీ ఉంటే మీరు వెంటనే మాకు ఇన్ఫామ్ చేస్తే మీరు సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఎంతో తక్కువ టైంలో ఈ యొక్క క్రిమినల్స్ని మాకు పట్టుకునడానికి పోలీసుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి కోరుకుంటూ పోలీసులు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయడానికి మేము ముందున్నాం. పోలీసు వ్యవస్థని ఎంత బాగా ఈ యొక్క క్రిమినల్స్ కానీ అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యక్రమాలని అడ్డుకట్ట వేయడానికి మీ సహకారం ఉంటే సమాజంలో ఇలాంటి రుగ్మతలను రూపుమాపడంలో పోలీసుకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మీ టీవీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. స్వాగతం.